తెలంగాణ గ్రూప్ 1 సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై కూడా హైకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. ఈ కేసులో తుది తీర్పును ఫిబ్రవరి 5వ తేదీన వెల్లడించనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొయినుద్దీన్లతో అయితే కూడిన ధర్మాసనం గురువారం ప్రకటించింది. తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని, అందువల్ల వాయిదా వేస్తున్నట్లు కోర్టు పార్టీలకైతే తెలియజేసింది. ఈ అప్పీలపై గత డిసెంబర్ 31న వాదనలు ముగించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకన ప్రక్రియలో భాగంగా తీవ్రమైన లోపాలు ఉన్నాయని పేర్కొంటూ సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ సమవరపు రాజేశ్వరరావు సెప్టెంబర్ 9న ఫలితాలు, ర్యాంకుల జాబితాను రద్దు చేశారు. జవాబు పత్రాలను కూడా మాన్యువల్ గా పునర్మూల్యాంకనం చేయాలని లేదా 8 నెలల్లోగా పరీక్షను తిరిగి నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసపూరిత వాగ్దానాలపై రాజీ లేని పోరాటం చేస్తూనే ఉంటామని కూడా వైసీపీ సమన్వయకర్త సత్తి సూర్యనారాయణ అయితే రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పనినా, ఇబ్బందులు సృష్టించినా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. అలాగే సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎన్నికల్లో అనేక హామీలను ఓదరగొట్టి ఊరువాడ సూపర్ 6 పేరిట ప్రచారం చేసి ఈ రోజుకి ఈ 3 రాజకీయ పార్టీలు కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఏదైతే ఆవేళ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు ఏవైతే ప్రజలకి హామీలను ఇచ్చారో వాటిని నెరవేర్చమని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమంగా, ప్రజల పక్షంగా ప్రజల తరపున ప్రభుత్వం మీద నిలదీసేటటువంటి కార్యక్రమంగా ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతిస్తానని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఇప్పటికే 2 ఏళ్ళు గడుస్తా ఉంది. 24 నెలలు ఇంటూ 3,000 రూపాయల చొప్పున 72,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువతకి కూడా ఈ ప్రభుత్వం బకాయి పడ్డది. మహిళలు నెలకి 18,000 నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి ఎక్కడా కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో అనేక రకాల ఇబ్బందులతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎన్నికల్లో అనేక హామీలను ఓదరగొట్టి ఊరువాడ సూపర్ 6 పేరిట ప్రచారం చేసి ఈ రోజుకి ఈ 3 రాజకీయ పార్టీలు కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఏదైతే ఆవేళ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు ఏవైతే ప్రజలకి హామీలను ఇచ్చారో వాటిని నెరవేర్చమని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమంగా, ప్రజల పక్షంగా ప్రజల తరపున ప్రభుత్వం మీద నిలదీసేటటువంటి కార్యక్రమంగా ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతిస్తానని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఇప్పటికే 2 ఏళ్ళు గడుస్తా ఉంది. 24 నెలలు ఇంటూ 3,000 రూపాయల చొప్పున 72,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువతకి కూడా ఈ ప్రభుత్వం బకాయి పడ్డది. మహిళలు నెలకి 18,000 నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి ఎక్కడా కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో అనేక రకాల ఇబ్బందులతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎన్నికల్లో అనేక హామీలను ఓదరగొట్టి ఊరువాడ సూపర్ 6 పేరిట ప్రచారం చేసి ఈ రోజుకి ఈ 3 రాజకీయ పార్టీలు కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఏదైతే ఆవేళ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు ఏవైతే ప్రజలకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దావూరు పర్యటనపై వైసీపీ నాయకులు ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని షాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. -డిగ్రీ ఉష్ణోగ్రతలో చంద్రబాబు పర్యటించడంపై వైసీపీ విమర్శలు చేయడంపై తగదన్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రం కోసం పటిష్ట పెట్టుబడులు పొందగలుగుతున్నదన్న, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రానికి పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. వైసీపీ పాలనలో అనేక పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోయారని రవినాయుడు మండిపడ్డారు. ఫేక్ ఐడీలతో ఫేక్ వీడియోలు చేసి విశృంఖలంగా యథేచ్ఛగా దుష్ప్రచారాలు మొదలుపెట్టారు. ఇంత నీచమైన వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ రాష్ట్రంలో ఉండడం తెలుగువారు చేసుకున్న దురదృష్టం.
ఎవరన్నా ఈ రాష్ట్రానికి మంచి చేస్తుంటే మీరేం పొగడొద్దండి, కానీ దుష్ప్రచారాలు చేయడం ఏంటి? ఏంటి మీ చేష్టలు? 18వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో మార్కాపురం జిల్లాలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే యూనియన్స్ మహాసభ నిర్వహించారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు ఆర్టీసీ యూనియన్ జిల్లా కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే ఉద్యోగుల సమస్యలను డీఎంకు తెలిపేందుకు ప్రత్యేక కమిటీని నియమించాలని సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ యాజమాన్యం, ఉద్యోగుల మధ్య ఈ కమిటీ వారధిగా పనిచేస్తుందని యూనియన్ నాయకులైతే తెలిపారు. శ్రీశక్తి పథకం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఈరోజు మార్కాపురం కొత్తగా జిల్లా ఏర్పడిన సందర్భంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ యొక్క జిల్లా కమిటీ నియామకం కొరకు మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహాసభ ద్వారా మా మార్కాపురం జిల్లాకు సంబంధించిన ఆర్టీసీ ఉద్యోగుల యొక్క సమస్యలను రిప్రజెంటేషన్ చేయటకు కొత్త కమిటీని ఇవాళ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ మార్కాపురంకు రావడం జరిగింది. తెలియజేస్తూ ఈ సమావేశం ద్వారా అటు యాజమాన్యాన్ని, ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కొరకు విజ్ఞప్తి చేయడం, డిమాండ్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా శ్రీశక్తి పథకం అమలు తర్వాత ప్రభుత్వానికేమో మంచి పేరు వచ్చింది, కానీ ఆర్టీసీ ఉద్యోగుల యొక్క కష్టాలు పెరిగిపోయాయి, వారి యొక్క సమస్యలు పెరిగిపోయాయి. ఈ సమస్యల పరిష్కారం కావాలంటే ఆర్టీసీలో వెంటనే 3,000 కొత్త బస్సులను, 10,000 మంది కొత్త నియామకాలను చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా అటు ప్రభుత్వాన్ని, ఇటు యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. గ్రేడ్ 2 మెకానికల్కు, గ్రేడ్ 2 ఆర్టిజాన్స్ కు ప్రభుత్వ యొక్క జీవోను అనుసరించి పిఆర్సీ 2022కు సంబంధించిన జీవోను అనుసరించి ఆర్టీసీ యాజమాన్యం కూడా ఒక సర్కులర్ జారీ చేయడం జరిగింది. వాళ్ళకు ఏదైతే 12 సంవత్సరాల ఏఎస్ ఇంక్రిమెంట్ కలిసిన తర్వాత వాళ్ళు 9వ స్కేల్ నుంచి 14వ స్కేల్లో కూర్చోబెట్టాలని చెప్పేసి తీసుకెళ్లాలని చెప్పేసి ఆ యొక్క జీవో కానీ సర్కులర్ యొక్క సారాంశం. రికవరీ చేయమని ఎక్కడా కూడా ఆ సర్కులర్ లో తెలియచేయాలి. కానీ డిపోలో ఉన్న డిపో అధికారులు కూడా మార్చి క్షణాల్లో మీకు పెడుతున్నాం. ఎండి గారితోనో, ఈడీ గారితోనో ఎవరితోనో మాట్లాడితే ఏమి మాట్లాడామని అరటిపండు ఒలిచినట్టు పెడుతున్నాం. సుఖం ఏంటి? చేసినప్పుడు ఫోన్ ఎత్తకపోతే కోపం వస్తే యూనియన్లు మారిపోయిన పరిస్థితి. వాళ్ళ ఇదే సంఘం అంటే, ఇదే సంఘం. ఒకసారి ఆలోచన చేయండి. గతాలు మర్చిపోయాం మనం. ఇవాళ 89లో మేము జాయిన్ అయిన ఒక డ్రైవరు, కండక్టర్ రెగ్యులర్ జీతం ఎంత ఉండేది తెలుసా? బేసిక్ హెచ్ఆర్ఏడిఏ 900 రూపాయలు ఉండేది. 900 రూపాయలు. ఇవాళ ఆన్ కాల్ డ్రైవర్ డ్యూటీకి వెళ్తే ఎంత ఇస్తున్నారు? 1000 రూపాయలు ఇస్తున్నారు. మాట్లాడేవారు కాదు. నిన్ననే మాట్లాడాం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ వచ్చింది మాకు. డిపో స్థాయిలో, జిల్లా స్థాయిలో, జోనల్ స్థాయిలో, రాష్ట్ర సమావేశాలు జరగాలి. ఒక సర్కులర్ ఇవ్వండి.